ఎస్ఎస్సి కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ. సో వీటికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? సిలబస్ ఐసిఎస్సి సిలబస్ వేరుగా ఉంటుంది, కొద్దిగా మ్యాథమెటిక్స్ తక్కువ ఉంటుంది అందులో. సిబిఎస్ఈ స్టేట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ఎస్పెషల్ సోషల్ తప్ప. ఇంకా లాంగ్వేజ్లో కొన్ని సిబిఎస్ఈ యొక్క మోడల్ వేరు, బట్ ప్రైమరీగా చూసే సబ్జెక్ట్స్ సిలబస్లు స్టేట్ అక్కడ రెండు సమానంగానే ఉన్నాయి. సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ లాంటి వాటిలో కొద్ది వేరియేషన్స్ ఉంటాయి, కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ రెండు సమానంగానే ఉంటాయి. ఐసిఎస్సిలో వేరే రకంగా ఉంటాయి, కాబట్టి సిలబస్ వేరియేషన్ ఉంది. కానీ మన స్టేట్ బోర్డు సిబిఎస్ఈ బోర్డుతో ఇంటర్లింక్ అయిన సిలబస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మేము ఐసిఎస్ సిలబస్ ఇంటిగ్రేట్ చేస్తాం యాక్చువల్లీ. అవునా? మ్యాథ్స్లో సిబిఎస్ఈ స్టేట్ అనుకోండి, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో వీ అడాప్టెడ్ ద ఐసిఎస్ఈ పోర్షన్ ఇన్ టు ద లోయర్ క్లాస్. 8th, 6th నుంచి 10th దాకా ఉండే సైన్స్లో మేము సైన్స్ సిలబస్ అంతా ఐసిఎస్ఈని తీసుకున్నాం. చాలా మంచి సిలబస్ అది. ఎనీ అకాడమిక్స్ విల్ టెల్ దట్ ఐసిఎస్ సిలబస్ ఈజ్ సుపీరియర్ టు సిబిఎస్ఈ ఆర్ స్టేట్ సైన్స్ సిలబస్. అది తీసుకున్నాం కాబట్టి మా పిల్లలు లోయర్ క్లాసుల్లో బాగా సైన్స్లో అథెంటిక్గా ఉంటారు. ఓకే, కాబట్టి ఐసిఎస్ సిలబస్తోని సైన్సెస్ తీసుకున్నాం. మ్యాథమెటిక్స్ స్టేట్ అనుకోండి, సిబిఎస్ అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ పార్లుగానే ఉంటాయి. తర్వాత ఇంకా ఇంగ్లీషు, సోషల్, హిందీ ఇవన్నీ కూడా స్టేట్ సిలబస్తో ఇంటర్లింక్ చేస్తాం.